ఎన్ఎల్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు 12/6/2005 అంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది అవుతుంది. అంటే ఆత్మకూరు నియోజకవర్గ అసెంబ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 7,576 ఓట్ల మెజారిటీతో మా తండ్రి గారిని శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలిపించిన కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అలాగే ఆనం అభిమానులు అందరికీ నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఆత్మకూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,49,000 మంది ఓటర్లు టీడీపీ పార్టీలో సభ్యత్వాలు చేరడం ఒక చరిత్రకు, ఆత్మకూరు చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలుస్తుంది. మన ప్రభుత్వ చిత్తశుద్ధితో మరో నిదర్శనం ఏంటంటే ఈ గడిచిన 11 మాసాల్లో ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నాకు తెలిసి దాదాపుగా 220 కుటుంబాలకు దాదాపుగా 2,78,00,000 అంటే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, చెక్కులు వారి కుటుంబానికి అందించడం కూడా ఈ ఘనత మనదే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటే 2047 అని ఒక విజన్తో ఆయన ఒక ప్రణాళికని రచించారు. గతంలో మనం చూసుకుంటే 2020 అంటే విజన్ 2020 అంటే ఆ రోజు ఎవరు దాన్ని ఏందోలే ఎక్కడోలే ఆ రాళ్ళల్లో పుట్టల్లో ఏం చేస్తారు అని అన్నారు. ఈరోజు ఏమైంది 2020 అనేది మనం అందరం చూస్తున్నాం. సో అందుకే నేను ఇప్పుడు ఎన్ఎల్ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులు అందరితో, అట్లాగే ఆత్మకూరు ప్రజలు అందరికీ నేను అడిగేది ఆలోచించమని అడుగుతున్నాను. విజన్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా విజన్ 2047 అందరం కలిసి చెయ్యి కలిపి ఆయన విజన్కి మనం కూడా తోడున్నామని చెప్పి వెళ్తే బాగుంటుందని నాకు ఒక ఆలోచన అనిపించింది. నిన్న ఆత్మకూరు నియోజకవర్గంలో మా నాన్నగారితో పాటు చిన్న మీటింగ్కి నేను కూడా అటెండ్ అయ్యాను. అక్కడ మా నాన్నగారు చెప్పిన విధంగా అభివృద్ధి పనులు మనము అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి 10 ఏళ్లలో ఎక్కడైతే ఆగిపోయిందో అది మళ్ళీ మా నాన్నగారు మీరే గెలిపించిన దానివల్ల మా నాన్నగారు మళ్ళా వచ్చి మీకు అభివృద్ధి చేయడానికి ఆయన అన్ని విధాలుగా చేస్తున్నారని రోడ్లు వేయడం జరిగింది. ఇంకా మిగతా అన్ని విధాలుగా ఐటీ కాలేజ్ కానివ్వండి, సంఘం దగ్గర హాస్పిటల్ కానివ్వండి, ఆత్మకూరు హాస్పిటల్ కానీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా మనం ముందుకెళ్తున్నాం. తర్వాత ఇంకా వచ్చే ప్రతి అభివృద్ధి దాంట్లో అన్ని విధాలుగా ఆత్మకూరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పరంలో బాగా ముందుకెళ్తుందని నేను ఆశిస్తూ, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మకూరు నియోజకవర్గానికి 2 సార్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది మాకు ఎంతో అదృష్టము, ఎంతో ఆనందకరమైన విషయం. మొదటగా ముఖ్యమంత్రి అయిన తొలి దశలోనే పరిశీలన కోసం వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ డ్యామ్ ఎలా ఉంది, డ్యామ్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, వాటికి ఏం చేయాలి, ఎలా చేయాలని మా నాన్నగారితో మాట్లాడి, మిగతా అధికారులతో కూడా మాట్లాడి సారు దానికి తగ్గట్టుగా నిధులను మంజూరు చేయడం కూడా జరిగింది. అలాగే డ్యామ్కి దగ్గరగా ఉన్న సోమనాథేశ్వర టెంపుల్కి కూడా అది డ్యామేజ్ అయ్యిందని మా నాన్నగారు వివరించడం, తర్వాత దానివల్ల నిధులు సేకరించడం, ఆ పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రెండో విషయానికి వస్తే పొంగూరు రిజర్వాయర్ గతంలో మా నాన్నగారు దాన్ని తీసుకొచ్చారు ఆత్మకూరు నియోజకవర్గం. ఇప్పుడు ఈ హయాంలో మళ్ళా మా నాన్నగారు ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అవ్వడం, ఆ శాసనసభ్యుడు అయ్యి మళ్ళీ మంత్రిగా అవ్వడం కూడా మాకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రిజర్వాయర్ పూర్తి కూడా ఇప్పుడు మా నాన్నగారే చేస్తారనేది నా గట్టి నమ్మకం.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.